commission. He was chairman of KTR garu. No. Speaker garu. వాళ్ళకి ఇష్టం లేకుంటే జస్టిస్ ఘోష్ మంచోడు కాదు, చంద్రశేఖర్ మంచోడు కాదు, ఇంకో మంచోడు కాదు. అరే మీ హయాంలో మీరు కట్టిన మేడిగడ్డ బ్రాంచ్ కూలిపోయింది, దాని గురించి మాట్లాడమంటే తత్వని మాట్లాడతారండి మీరు. ఓకే, అయితే ఇది చాలా అన్యాయమైన విషయం. నాకు చంద్రశేఖర్ గారి పరిచయం లేదు, ఏం లేదు. కానీ అతను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఓకే స్పీకర్ గారు, ఇట్ ఈస్ ఎ వెరీ రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్, చాలా రెస్పెక్టెడ్ ఇంజనీర్స్. ఈ విధంగా వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిందని అడ్డగోలు మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు స్పీకర్ గారు. మీరు కంక్లూడ్ చేయండి హరీశ్రావు గారు, కంక్లూడ్ చేయండి. సార్ స్పీకర్, మన స్పీకర్ సార్ నాకు స్పీకర్ సార్ కైండ్లీ ఆగే ప్లీజ్. నాకు మినిమం ఒక 1 hour అవసరం ఉంది. అట్లీస్ట్ ఒక సగం కట్ చేస్తా సార్ సగం కట్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి. హాఫ్ అన్ అవర్ ఇవ్వండి దయచేసి. ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక సగం కట్ చేస్తా. సగం బయట చెప్పుకుంటా పోయి, బయట చెప్పుకుంటే ఒక సగం అని చెప్పుకుంటా సార్ ప్లీజ్. ఎట్లా మీరు టైం ఇస్తలేరు సార్? ఉత్తమన్న నువ్వు ఒక మాట అన్నావు, ఏమన్నావు? లేదే ఆయన చాలా గొప్పోడు, ఆయన మీద అట్లా మీరు తప్పు చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రశేఖర్ అయ్యర్ 28/11/2019లో చేరి 30/11/2022 దాకా పనిచేసిండు. ఆయన కట్టినప్పుడే 5 సార్లు డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష మాట్లాడండి. సుదీర్ఘంగా జస్టిస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు పైన శాసనసభలో చర్చించి రాష్ట్ర ప్రజల సొమ్ముతో కట్టిన 1 minute హరీశ్రావు గారు, మీరు వినండి. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ, గంటకు పైన మాట్లాడారు. మొత్తం మీ డిస్టర్బ్ ఆయన వారు మాట్లాడిందే గంటకు పైన మాట్లాడినారు. వారు మాట్లాడిందే గంట పైన మాట్లాడారు. డిస్టర్బెన్స్ వదిలిపెడితే గంట పైన మాట్లాడాను. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి, దయచేసి కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి, కూర్చోండి, దయచేసి కూర్చోండి. హరీశ్రావు గారు ఓపుకుండాలి అలా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. హరీశ్రావు గారు మీకు ఏమాత్రం ప్రజాస్వామ్యం పైన లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు పైన ట్రాన్స్పరెంట్ గా చర్చ జరగాలని భావిస్తే దయచేసి కూర్చోండి. ఇప్పటివరకు మీరు చెప్పిందంతా విన్నాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఒక్కసారి కూడా లేచి మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఎవరు ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి కూర్చోండి. అధ్యక్ష, మనం చెప్పాల్సిందంతా చెప్పేసి తొండి చేస్తాము, సభ నడవనివ్వాలంటే ఇది కరెక్ట్ కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు దయచేసి వెళ్ళాలి, కూర్చోవాలి. ఇస్ నాట్ కరెక్ట్. సార్ పదే ఎన్నిసార్లు ఇచ్చారండి? వారు గౌరవ సభాపతి గారు ఆడ కూర్చొని ఎన్నిసార్లు ఇచ్చారని మీకు పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి కంక్లూడ్ చేయండి అని. ఎన్నిసార్లు ఇచ్చినా కానీ మీరు సబ్జెక్ట్ వదిలిపెట్టి మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే ఎట్లా?
కంక్లూడ్ చేయమని చెప్పండి. కంక్లూడ్ చేయమని చెప్పండి. ఎస్, అదే కావాలని మీరు కావాలని డిప్యూటీ సీఎం గారు రైట్ కంక్లూడ్ చేయమని. ప్రశాంత్ రెడ్డి గారు, మీరు ముందు మీ సభ్యులు పోయి కూర్చోండి ప్లీజ్. ఎందుకంటే మీకు రావాల్సిన సమయం కంటే, వినండి, మీరు రావాల్సిన సమయం కంటే 2 అంతులు అధికంగా ఇచ్చినాము. అయినా కూడా మీరు సమయాన్ని మీరు వృధా చేసుకున్నారు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. 1:15 మాట్లాడారు హరీశ్రావు గారు. కూర్చోండి. మీ సభ్యుల సంఖ్య ప్రకారం అంతకంటే, మీ సభ్యుల సంఖ్య ప్రకారం మీకు 30 నిమిషాల కంటే ఎక్కువ రాదు. అయినా 1:15 ఇచ్చాను. మాట్లాడండి. మీరు కూర్చోండి దయచేసి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్. తర్వాత వెళ్తాం. కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. జగదీష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, మీరు కూర్చోమండి. మీ సభని మీరు నిర్దేశిస్తారు, శాసిస్తామంటే కరెక్ట్ కాదు. ప్రశాంత్ రెడ్డి గారు, సభను శాసించడం కరెక్ట్ కాదు. దానికి మైక్ ఇచ్చారు, కంక్లూడ్ చేయమని చెప్పారు. అయినా అది వదిలిపెట్టి ఏదో చేస్తా అంటే ఎట్లా అండి? కంక్లూడ్ చేయండి. మరి కూర్చోండి. మీరు కావాలనే వ్యవహారం కూర్చోండి అనుకుంటారు. మీరు కూర్చోండి మీ సీట్లలో పోయి. ఒక్క నిమిషం. మీరు కూర్చోండి మీ సీట్లలో పోయి. ముందు మీ సీట్లలో కూర్చోండి పోయి. ముందు మీరు సీట్లలో కూర్చోండి.